హాయ్ అండి, చూడండి మనమైతే ఈ బ్లౌజ్ అయితే కట్టింగ్ వీడియో మన ఛానల్లో ఉందండి. ఏ విధంగా కట్ చేసామనేది, ఎలా కొలతలు తీసుకున్నాం అనేది అంతా కూడా క్లారిటీగా మనకైతే మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి విజిట్ చేసి చూడండి. చక్కని కొలతలు మీకు ఏదైతే అవైలబుల్గా అనిపిస్తుందో ఆ కొలత ప్రకారంగా మనమైతే నేర్చుకోవచ్చు. మనకు అల్కగా వచ్చేదే కావాలి. అది ఏ విధమైనది ఎవరికి అల్కగా కొన్ని తీరులా ఉంటాయండి. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఈజీగా అనిపిస్తుంది కదా. నాకు ఒకటి ఈజీగా అనిపిస్తుంది, నాకు ఈజీగా అనిపించింది ఇంకా ఇంకొకరికి ఈజీగా అనిపించకపోవచ్చు కదా అండి. అందుకనే ఫస్ట్ మనం అలగా వచ్చిందంతా నేర్చుకొని తర్వాత ఇంకా ఈజీగా అనిపించకుండా మనం మిగతా వాటిని ప్రయత్నం చేస్తాము. ఎస్, ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను కూడా చెప్తున్నాను అంతే, చేస్తారు. ఓకేనండి, మనమైతే కట్టింగ్ బ్లౌజు ఎలా చేసామనేది అంతా కూడా మన ఛానల్లో ఉంది. ఇవి అయితే లైనింగ్ క్లాత్లు అండి. ఇంకా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి అంత జాయింట్ అయితే చేసేసాను. చూడండి, ఇవైతే హైన్స్ అండి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా ఇలాగ జాయింట్ చేసి రెడీ చేస్తానండి. ఫస్ట్ ఆ హైన్స్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా అతికేస్తాను. ఇక్కడ చూడండి, పంపకానికైతే నేను క్లాత్ వదలలేదండి. దీనికి బార్డర్ వచ్చింది, నీట్గా చిన్నగా ఉందండి కింద ఎక్స్ట్రా క్లాత్. కాబట్టి నేనైతే లైనింగ్ క్లాత్ వేసి తిరమరకు పోయేలా చేసి ఇలాగ పైనుంచి ఒక కుట్ట అయితే వేస్తున్నాను. చూడండి, మనకైతే ఎంత నెమ్మదిగా నేర్చుకున్నాం అనేది, ఎంత నెమ్మదిగా నేర్చుకుంటే వస్తుంది అనేది, మనం కంగారు పడితే ఎంత టెన్షన్ వస్తుంది అనేది అన్నీ మనకైతే అనుభవంలోనే ఉంటాయి. కంగారు పడి టెన్షన్గా గాబరుగా చేస్తే పని చక్కగా రాదు. ఆ ఆలోచనలు అల్లర్లే మనకొద్దు. నిదానంగా చక్కగా మనసు పెట్టి స్లోగా నేర్చుకో, స్పీడ్గా వర్క్ చేయి. వచ్చి నాకు ఇంకేం చేయాలి, పటాపట్ కుట్టేసుకోవాలి, పటాపట్ కట్ చేసుకోవాలి, పటపట కుట్టేయాలి, పటపట చట పంపక లుక్సులు. ఇలాగా నేర్చుకోవడంలో స్లోగా నేర్చుకో, బరాబర్ నేర్చుకోవాలి. మనం పని చేయడంలో పని చేతిలోకి వచ్చినాక పని భయపడాలి, చేతిలో పని ఆగద్దు, అట్లా చేసుకోవాలి. కంగారు పడద్దండి నేర్చుకునేటప్పుడు. ఎంత చక్కగా, ఎంత సున్నితంగా, ఎంత స్లోగా నేర్చుకుంటే అంత చక్కగా, స్పీడ్గా చేసినా కూడా అంతే చక్కగా వస్తాయి. కాబట్టి మనం అంతా కూడా నీట్గా ఇవ్వ. చూడండి, హ్యాండ్స్కి అయితే ఈ విధంగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా అతికేసాను. ఇక్కడ పైన ఎందుకు కుట్టేసానంటే మనకు 2 లేయర్స్ జరిగిపోతాయండి కట్ చేసేటప్పుడు. మనం ఇక బాడీ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు కూడా అది కదలకుండా ఉంటాయి, అలాగ కుట్టు పెట్టేస్తాను అందుకే. చూడండి, ఇదైతే ముందు పార్ట్ మెయిన్ క్లాత్ కట్టింగ్ అయితే ఇవి. ఇంకా మనం అయితే లైనింగ్ను మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేయాలి. చూడండి, ఇంకా హాఫ్ ఇంచు చుట్టుపక్కల మనం అయితే ఎక్కువనే ఉంచి కట్ చేసాము. మనకు మెయిన్గా లైనింగ్ క్లాత్ పర్ఫెక్ట్ కట్టింగ్ అయితే ఉన్నది కదా, దీని మీద వేసి ఈ విధంగా. చూడండి, మనకైతే కంగారు ఏం లేదు, మనకు వచ్చే పని చక్కగా చూసుకుంటూ చేసుకోవాలిగా. ఇక్కడ చూడండి, క్లాత్ ఎక్కడ కూడా స్టోరేజ్ లేకుండా సాఫ్గా అనుకోవాలండి. ఫస్ట్ మనం అంతా కూడా లూజ్ కుట్టు పెట్టుకుంటాం కదండి, అందుకోసమని మన క్లాత్ని అంతా కూడా నీట్గా ఇలా సాఫ్గా అనుకుంటూ మనమైతే జాయింట్ చేసేటప్పుడు లూజ్ కుట్టుతోనైతే జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చంక సైడ్ నుంచి కింది వరకు ఒక కుట్టు స్ట్రైట్గా ఇలా వేస్తున్నాను. చూడండి, ఎందుకు అంటే మనకైతే ఈ 2 ఉంటాయి కదండి, లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జరగకుండా ఇలాగ కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, లూజ్ కుట్టేనండి, మనం చిన్న కుట్టేసుకోవద్దు, పెద్ద కుట్టే పెట్టుకోవాలి. పెద్దగా అవసరం ఏమి ఉండదు. అది మనం ఈ క్లాత్ 2 పీసులను ఆగబట్టడానికి మాత్రమే ఆ కుట్టు. చూడండి, కూడా ఇలాగా జాయింట్ చేసుకోవాలండి. నెమ్మదిగానే వేసుకున్నా పర్వాలేదండి, మీరైతే కంగారు పడకండి. 2 పార్ట్కి అయితే నేనైతే లైనింగ్ క్లాత్ వేయడం జరిగింది. సో వెనుక భాగం అండి ఇది. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా ఇలాగ సదురుకొని చక్కగా చూసుకోవాలి. ఫస్ట్ చక్కగా చూసుకున్నాకనే మనమైతే ఆ కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇలాగా అంతా కూడా సదురు పెట్టుకున్నాక మనమైతే ఈ లూజు కుట్టు అనేది మనకు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కుట్టు వేసుకోవాలి కదండి, దాన్ని అయితే చక్కగా చదురుకున్నాకనే ఇలాగ స్టార్ట్ చేసి వేయడం చేయాలి. చూడండి, ఇలాగా మనమైతే
ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా వేస్తారండి. ఏది అనుకూలంగా అనిపిస్తే ఆ విధంగానైతే మనం ముందుకు పోవాలి. మొత్తం కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసే దాంట్లో ఎవరికి నచ్చిన తీరుగా వాళ్ళ మీద వేస్తాము. వచ్చిన తీరుగా ఏదైతే అవైలబుల్గా చక్కగా వస్తుందో ఆ విధంగానే మనమైతే వేయడం జరుగుతుంది. ఎడిదిక్కైతే చక్కగా వస్తుంది కుట్టేస్తే అనేది చూసుకుంటూనే వేయడం జరుగుతుంది. కాబట్టి మనమైతే ఏడికి కుట్టు కోసం మీదనే వేసుకుంటే సరిపోతుంది, బాగా లోపలికి కూడా అవసరం లేదు. చూడండి, క్లాత్ అంతా కూడా ఇలాగా సదురుకుంటూ నీట్గా అయితే కుట్టు వేసుకోవాలండి. ఇలాగా చక్కగా సదురుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఇలా క్లాత్ అంతా కూడా చక్కగా నీట్గా అనుకొని అయితే మనమైతే వేసుకోవాలి. కంగారు ఏమీ పడద్దు, మనం చేసేది పర్ఫెక్ట్గా రావాలి, అది మనకు కావాల్సింది. మీకు అంతా వచ్చినాక చక్కగా ఎంత స్పీడ్గా చేయాలన్నా కూడా, ఎంత కుట్టాలన్నా, ఎంత వర్క్ చేయాలన్నా అంతా మీ చేతిలోనే ఉంటుంది కదండి. అంతా మీ చేతిలోనే ఉంటుంది. చూడండి, ఇలాగా క్లాత్ ఎక్కడికక్కడ నీట్గా అనుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలండి. మనకైతే కస్టమర్కు వాళ్ళకు నచ్చే విధంగా కస్టమర్కి అయితే ఇవ్వడం మన బాధ్యత. చక్కని ఫిట్టింగ్ అయితే అందివ్వాలి. ఇలా క్లాత్ స్టోరేజ్ ఉంటే ఈ విధంగానైతే మనం నీట్గా అయితే అనుకుంటూ కుట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఇలాగా చాలా ఎట్లా అంటే చాలా అవైలబుల్ ఉన్న వర్క్ అండి ఇదైతే. ఏ విధంగా పెట్టుబడి ఎక్కువ లేదు, ఏ విధంగా చూసినా కూడా చాలా అనుకూలంగా మనకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుందండి. మన ఇంటి పనులు చూసుకుంటూ చక్కగా పిల్లల వర్కులు, మనకు పెద్దవాళ్ళ వర్కులు ఎన్ని చూసుకుంటూ మనకు టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఏ పని చేసుకున్నా చాలా అవైలబుల్గా మళ్ళీ ఈ పని చేసుకోవచ్చు. చూడండి, గల్ల సైడు ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలి. ఇలాగ మిషన్కి అయితే చాలా అవైలబుల్గా పట్టాలండి. ఇదైతే ఇలాగ దుబ్బుతూ అవైలబుల్గా పట్టాలి. చూడండి, ఎక్స్ట్రా మనమైతే క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. కుట్టు అంతా వేసుకున్నాక, లూజ్ కుట్టు వేసుకున్నాక ఈ విధంగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా మనకు లైనింగ్ క్లాత్ కదండి, చక్కని కొలతలతో తీసుకొని మనం కట్ చేసుకున్నాము. ఇంకా దానంతే ఉంచాలి, క్లాత్ ఎక్కువ అవసరం ఉండదు, తీసేయాలి అంతే. ఎంత ఎక్కువనా తీసేసుకోవాలి. ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. సో ఫ్రెండ్స్, మనకైతే ఆది బ్లౌజ్తో కటింగ్ చేసాము. ఆ కటింగు, సో ఆది బ్లౌజ్తో మార్కిస్తూ కటింగు, వాటిని మార్కులు అన్నీ కలుపుతూ ఇలాంటి కటింగు. ఇంకా మనకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మనమైతే ఏ వేలో కరెక్ట్గా కొంచెం మనకు బాగా అనిపిస్తుంది, ఈ వేలో అయితే మనకు కరెక్ట్గా మంచిగా అనిపిస్తుంది అన్నది అయితే కాస్త మీ అమూల్యమైన కామెంట్ రూపంలో తెలపండి. చూడండి, ఇలాగా నీట్గా అయితే రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నాకైతే ఒక సిస్టర్ అయితే చెప్పింది, నేనైతే ఫ్రాక్ కుట్టాలి. సో నాకైతే టైం కవర్ కాక సిస్టర్ నేనైతే ఫ్రాక్ ఇంకా పెట్టలేదు. నేను క్లాత్ కొనుకొచ్చి ఇంకా అది యూజ్ చేసుకోవడానికి ఉండాలి, ఏదో కుట్టి అటుగా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేనైతే నార్మల్ క్లాత్లను అయితే యూజ్ చేయలేదు. నేనైతే పాపకు సరిగా చేసిన పని క్లాత్ కొనుక్కొద్దాం అంటే మన దగ్గర వచ్చేలాగా ఉండాలి అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కుడతాం, వర్క్ చేస్తాం, ఇక పక్కకు వేయడం ఎందుకు, అందుకనే క్లాత్ కొనుకొచ్చి కుట్టి మనకు అమ్మాయి ఉంది దగ్గర, మా పిల్లలంటే పెద్దవాళ్ళేనండి. సో ఆ పాపకి వేద్దాం, అందుకోసమే అటుగా కుట్టి పక్క ఓడేసేది ఎందుకు అని అనుకున్నానండి. సో సిస్టర్ ఖచ్చితంగా చేస్తాను, పెడతాను. చూడండి, ఇలా నీట్గా క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం లేదండి. ఇంకా కటింగ్ అనేది చక్కగా నీట్గా ఇలాగ చేసేసుకోవాలి.
ఇలాగ ముందు పార్ట్. ఇప్పుడు మనమైతే వీటికి డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా 4 డాట్స్ పెట్టాలండి. నీట్గా ఉంటుంది, మంచిగా ఫ్రీగా చక్కగా ఉంటుంది కోపుగా. మనమైతే ఈ డాట్స్ ఆది బ్లౌజ్కి ఉంటాయి కదండి, అంతే చూసి మార్క్ వేసుకొని పెట్టుకోవాలి. మీరు కుడుతూ ఉంటా అంటే మీకైతే గింత పెడితే సరిపోతుందని డైరెక్ట్ పెట్టేస్తారు డాట్స్ అన్నీ కూడా. కంగారు ఏం లేదండి, చాలా అనుకూలంగా మనకు ఏ విధంగా ఏవేవి మనకు మన మిషన్ కుట్ట నేర్చుకున్నాక మనం కుడుతూ ఇంకేమేమి పనులు చిన్న చిన్నగా ఫిట్ కోట్లు, సారీ ఫిట్ కోట్లు, సో ఇట్లాంటి మనకు లేడీస్ సంబంధించినవి లైనింగ్ క్లాత్లు ఇవన్నీ ఉంటాయి కదండి. మనకు మన ఏరియాలో ఏవైతే అమ్మగలుగుతామో అనేది చూసుకొని అవి పెట్టుకోవచ్చండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా ఇంకొక పని కల్పించుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మన ఏరియాలో మనం ఉన్న కాడ మనకు ఏమన్నా సేల్ అవుతాయా, ఏం సేల్ అవుతాయి అది చూస్తే మీకు తెలుస్తుంది కదా. కాబట్టి మీకు తెలిసిన దాని ప్రకారంగా మిషన్ కుట్టుడుతో పాటు ఇంకో పని చేసుకోవచ్చు. ఇంకా మిషన్ కుట్టడంలోనే ఇంకా బిజీ ఉన్నారనుకో వేరే వర్క్ చేయబుద్ది కాదు, ఇంకా అలానే ఎక్కువ ఉంటుంది కదా, వర్క్ తీరదు కదా. అంతే, ఏది ఎలాగుంటే అలాగా మనకు ఎలాగా అనుకూలంగా అనిపిస్తే అలాగా. మన స్టార్టింగ్ నేర్చుకొని చిన్నగా ముందుకెళ్ళాలి అంటే సపోర్ట్గా కొన్ని వర్కులు పెట్టుకొని ముందుకెళ్ళచ్చు. ఇంకా తొందరగా నేర్చుకొని హెవీగా వర్క్ చేస్తూ కొంతమంది తొందరగా క్లిక్ అవుతారండి. అది ఇక అంతే, స్టార్ తొందరనే క్లిక్ అవుతారు కొంతమంది అయితే, కొంతమంది స్లోగా వెళ్తారు. సో ఇంకెవరి స్టార్ వాళ్ళదండి. మనకు వచ్చినట్టుగా మనకు పని రావడం చాలా ముఖ్యం. వచ్చిన పని ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దాంతోపాటు ఇంకో పని, దాంతోపాటు ఇంకా చేతి నిండా పనులు కల్పించుకోవాలి. మనమే పనులు కల్పించుకోవాలి చక్కగా, మంచి పనులు కాబట్టి మనం ఏం టెన్షన్ తీసుకోవద్దు. చక్కగా చేతి నిండా పనులు దొరకబట్టుకోవచ్చు. చూడండి, షేప్ బెల్ట్ అయితే ఈ విధంగా రెడీ చేస్తున్నాను. చూడండి, ఇలాగా భయమే వద్దండి. మీకైతే ఏం టెన్షన్ తీసుకోకండి. మనకు ఉంటాయి కదండి యూజ్ చేసిన చీరలు ఉంటాయి కదా పాతవి, వాటిపైన మీ ప్రయోగం అయితే చెయ్యండి. పేపర్ మీద ఫ్రీ అయినాక క్లాత్ మీద ఇలాగా ఏం టెన్షన్ తీసుకోవద్దు. చాలా అలుకగా ఉంటుంది పని అంతా కూడా. అంతేనండి, మీకు వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేనైతే గల్ల పీస్ వేస్తున్నాను. మధ్యలో వీడియో ఆగిపోయిందండి అక్కడక్కడ. మళ్ళీ ఏమన్నా నడుతుందా లేదా అని చూసేటప్పటికి మళ్ళీ ఆఫ్ అయి ఉంటుంది. సో మళ్ళీ ఆన్ చేసి పెడుతున్నాను. మరి ఏమిటో మెమొరీ ఫుల్ అయిందో ఏమో అర్థం కాలేదు, కానీ మొత్తం పూర్తిగానైతే వీడియో రాలేదు. అక్కడక్కడ స్టక్ అయింది, ఏమిటన్నది నాకు కూడా అర్థం కాలేదు. ఇంకా మనం నడుస్తుంది కదా అని చెప్పి ఆ పని అటు ఇటు వేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటాం కదా, అప్పుడు ఏమో ఎక్కడ మిస్టేక్ అవుతుందో ఏమి మిస్టేక్ అయినా కొంచెం అంతా మిస్ అయింది అంతే. చూడండి, ఇలా అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చక్కని ఫిట్టింగ్ అయితే వేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.